నే పాడేదా నీకు నిరంతరము. హల్లెలూయా హల్లెలూయా. పావనుండా నీకు పలుమారు, నేనీకి బియ్యంగా పాత్రుండాను. హల్లెలూయా హల్లెలూయా. వెలిగించినావు వెలిగించినావు, గాలిని మాకై కలుగా చేసి. వెలిగించినావు వెలిగించినావు, గాలిని మాకై కలుగా చేసి. అనుదినము మాకు ఆహారమిచ్చి, ఊపిరి పోచి కాపాడితివి. అనుదినము మాకు ఆహారమిచ్చి, ఊపిరి పోసి కాపాడితివి. ఎంచాలే కానీ మంచి పనులు, హల్లెలూయా హల్లెలూయా అని పాడేదన్. ఎంచాలే కానీ మంచి పనులు, హల్లెలూయా హల్లెలూయా అని పాడేదన్. ఇతుడా నీకే స్తుతి గీతము, ఇతుడా నీకే స్తుతి గీతము. హల్లెలూయా హల్లెలూయా. జీవంబునిచ్చిన దేవుడా, నే పాడేదా నీకు నిరంతరము. హల్లెలూయా హల్లెలూయా. కరుణా కిరీటమిచ్చేనని, గడి గడికి మాతో నడిచేనని. కరుణా కిరీటమిచ్చేనని, గడి గడికి నాతో నడిచేనని. కోపించువాడు కాడంచునా, పాపంబునెల్లా పాటింపడు. కోపించువాడు కాడంచునా, పాపంబునెల్లా పాటింపడు. ఎంచాలే కానీ మంచి పనులు, హల్లెలూయా హల్లెలూయా అని పాడేదన్. ఎంచాలే కానీ మంచి పనులు, హల్లెలూయా హల్లెలూయా అని పాడేదన్. ఇతుడా నీకే స్తుతి గీతము, ఇతుడా నీకే స్తుతి గీతము. హల్లెలూయా హల్లెలూయా. జీవంబునిచ్చిన దేవుడా, నే పాడేదా నీకు నిరంతరము. హల్లెలూయా హల్లెలూయా. పావనుండా నీకు పలుమారు, నేనీకి బియ్యంగా పాత్రుండాను. హల్లెలూయా హల్లెలూయా. ప్రభు యొక్క శరీరంలో రక్తంలో పాలు పొందక మునుపు దేవుని యొక్క వాక్యంలో నుండి కొన్ని మాటలను చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథం బైబిల్లో నుండి యెషయా గ్రంథం 38వ అధ్యాయము. యెషయా గ్రంథం 38వ అధ్యాయము దేవుని వాక్యంలో నుండి. యెషయా గ్రంథం 38వ అధ్యాయము. యెషయా గ్రంథం 38వ అధ్యాయము మొదటి నుండి 6 వచనాలు మార్చి చదువుకుందాం. మొదటి 6 వచనాలు మార్చి చదువుకుందాం.
ఆ దినముల్లో హిజ్కియాకు మరణకరమైన రోగం కలగ్గా ప్రవర్తియు ఆమోజు కుమారుడైన యెషయా అతని ఎద్దకొచ్చి, నువ్వు మరణమవుతున్నావు, బ్రతుకవు గనుక నీ ఇల్లు చక్కబెట్టుకొనమని యెహోవా సెలవిస్తున్నాడని చెప్పగా, యెహోవా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలంగా సమస్తము నేనెట్లు జరిగించుతునో కృపతో జ్ఞాపకం చేసుకునమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాను ప్రార్థింపగా, నువ్వు తిరిగి హిజ్కియా వద్దకు పోయి అతనితో ఇట్లనుము, నీ పితరుల దేవుడైన దావీదునకు దేవుడైన యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, నువ్వు కన్నీళ్లు విడిచుట సూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. దేవుడి వాక్యం ద్వారా మనతో మాట్లాడి సహాయం చేయనుగాక. ప్రభు సహాయం కొరకు ప్రార్థన చేసుకుందాం. మోకరించండి. మోకరించాలి. యవనస్తులు కొంతమంది మోకరించటం లేదు. ఆరాధన సమయంలో కూడా మోకరించటం లేదు. యవనస్తులు మోకరించాలి, దేవుణ్ణి మరి గణపరచాలి. ప్రేమగల మా తండ్రి, పరిశుద్ధుడైన దేవా, దయగలిగిన మా గొప్ప తండ్రి యేసుక్రీస్తు వారి ఘనమైన నామమును బట్టి ప్రార్థిస్తున్నాం. అయా, మరి నిలబడుతున్న మీ దాసుడు ఒట్టివాడిని మట్టివాడిని తండ్రి, మీ దాసుని ఆత్మతో అభిషేకించండి నాయన. అయా, ఉదయ కాలం నుండి కూడా ప్రభా పాటల ద్వారా వాద్యముల ద్వారా సహాయపడినందుకే కృతజ్ఞతలు. పాటలు పాడిన వారిని, వాద్యాలు వేసిన వారిని కూడా దీవించండి. అలాగే ప్రభా కింద కూర్చుని ఎంతో చక్కగా పాడుతూ వచ్చిన పిల్లలందరినీ దీవించండి. బైబిల్ చదువుతున్న వారిని దీవించండి ప్రభా. ఇంకా ఆరాధించిన వాళ్ళందరినీ కూడా దీవించి ఆశీర్వదించండి. అలాగే తిరిగి తండ్రి మరి ఉదయమునే వచ్చి మందిరావరణ అంతటిని శుభ్రపరిచినటువంటి సిస్టర్స్ని, అలాగే ప్రభా ఈ మందిరం అంతటిని మరి శుభ్రపరిచి సాపలేసి ప్రభా మరి తండ్రి మైకి పెట్టి పరిచర్య చేసినటువంటి బెదర్స్ని అందరిని కూడా జ్ఞాపకం చేసుకుని ప్రతిఫలం దేవుని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. కృప చూపండి. అలాగే తిరిగి తండ్రి వచ్చిన వారందరిని బట్టి స్తుతిస్తూ ఉన్నాం దేవా. ఇంకా అనేక మంది రాని స్థితిలో ఉంటున్నారు తండ్రి. దేవా, వాళ్ళని కూడా మీరు దర్శించి దేవా మరి తండ్రి వాళ్ళని వారితో మీరు మాట్లాడమని వేడుకుంటున్నాను ప్రభా. సంఘం మీది నాయన, మేము ఒట్టివారం మట్టివారం తండ్రి, మేము వారిని తీసుకురాలేము దేవా. మీరు నాయన వారికి కాపరివి, మీరు వారికి నాయకుడు తండ్రి ప్రభా. మరి తండ్రి అయా, నేను ఒట్టివాడిని మట్టివాడిని దేవా, సహాయపడండి. ఇంకెంతోమంది నాయవా మరి తండ్రి వారి స్థలాల్లో ఉన్నారు, సొంత పనుల కొరకు వెళ్తున్నారు దేవా. వాళ్ళ మీ చేతులకు అప్పగించుకుంటున్నాం ప్రభా. వాళ్ళ మేము అవునని కాదని కానీ చెప్పలేనటువంటి వారం తండ్రి నాయన. వారి ఉద్దేశాలు మీరు ఎరుగున, వారి ఆలోచనలు మీరు ఎరుగున తండ్రి. వారు మీకు విరోధంగా చేస్తున్నారో లేకపోతే మీ ఇష్టానుసారంగా చేస్తున్నారో నాయన, మీరు సమస్తం ఎరిగిన దేవుడు తండ్రి. వారిని మీ చేతులకు అప్పగించుకుంటున్నాను. ఆదివారాలు మానివేసి, మందిరం మానివేసి ఇంటికాడ ఉంటున్నటువంటి వారిని అయా, సొంత పనుల కొరకు ఆదివారం నాడు మీ సన్నిధి విడిచిపెట్టి వెళ్తున్న వారిని అయా, సమయానికి రాని వారిని మీ చేతులకు అప్పగించుకుంటున్నాను తండ్రి. వారిని సరైన రీతిలో నడిపించగలిగిన దేవుడు మీరు ఒక్కరే దేవా తండ్రి. మీకే వారిని అప్పగించుకుంటున్నాం. కృప చూపండి. అలాగే తిరిగి తండ్రి వచ్చిన వారందరినీ దీవించి ఆశీర్వదించండి. మీ ప్రజల్లో ఉన్న నిద్రమత్తు, బడలేక అనారోగ్యాలను తొలగించండి. వారికి కావాల్సిన వాక్యాన్ని తెలియచేయండి. ఎవరికి ఏ మాటలు అవసరమో అవి తెలియచేయమని మీ ప్రజల నుంచి నిద్రమత్తు, బడలేక తొలగించి నీ ప్రజలకు వినబుద్ధి పుట్టించండి. వినగలిగిన చెవిని గ్రామంలో హృదయం దయచేయనైనా కూడి వచ్చిన మీ ప్రజలందరి మీద మీ పరిశుద్ధ ఆత్మను మెండుగా కుమ్మరించండి తండ్రి. నీ ప్రజల మీద మీ ఆత్మ నింపుదల దయచేయమని మీ పరిశుద్ధ ఆత్మతో నింపండి. ప్రతి ఒక్కరిని కూడా మీ ఆత్మ నింపుదలతో నింపుదేవా తండ్రి. వినగలిగిన చెవిని గ్రామంలో హృదయం దయచేయమని ప్రార్థిస్తున్నాను దేవా. మీ వాక్యాన్ని అంగీకరించే మనసు వాళ్ళకి దయచేయమని వేడుకుంటున్నాను దేవా. వాక్యాన్ని అంగీకరించకుండా హృదయాన్ని కఠినపరుచుకుని వెళ్లకుండా ప్రతి ఒక్కరు కూడా దేవా మరి తండ్రి ఇది దేవుని వాక్యమని గ్రహించి దేవా మరి తండ్రి ఇది ఉన్నది ఉన్నది అని దేవా గ్రహించుకోవడానికి, దాన్ని అనుసరించి నడుచుకోవడానికి సహాయం చేయండి. కేవలం వినిడిచిపెట్టి నష్టపోకుండా అనుసరించి నడుచుకోవడానికి కృప చూపండి. మీ శరీరంలో మీ రక్తంలో పాలు పొందక మునుపు అయోగ్యంగా పాలు పొంది నష్టపోకుండా యోగ్యమైన రీతిలో మీ శరీరంలో రక్తంలో పాలు పొందినట్లు సహాయం దయచేయమని వేడుకుంటూ మీ కృప చూపమని నిలబడుతున్న మీ దాసుని నా నోటికి తోడేయండి. నా నోట మీ మాట ఉంచమని యోహాను సువార్త 3:34 ప్రకారం పంపబడిన మీ దాసులకు నన్ను కొరతలేని మీ ఆత్మతో నింపండి. మీ మాటలే రాగలిగినట్లు సహాయం చేయమని వేడుకుంటూ నాలో మీ ఆత్మ ఉంచండి. తెరుబడిన ఆకాశాన్ని మా మధ్యన ఉంచండి.
నిశ్చయముగా తండ్రి మీరు మా మధ్యన ఉండండి. నా ఆత్మ మీ మధ్యన ఉన్నది కనుక భయపడకమన్నావు తండ్రి. మీ ఆత్మ మా మధ్యన ఉండాలని ఆశపడుతున్నాం. మీ సన్నిధి ఇక్కడ ఉంచండి. ఈ దేవా యేసు ప్రభా మీరు మా మధ్యన ఉండమని వేడుకుంటున్నాను. కృపదయచేయమని వేడుకుంటూ మీరే అధికారం ఆధిపత్యం వహించమని మహిమ ఘనత ప్రభావాలు మీకే చెల్లిస్తూ పిల్లలు కూడా అలర చేయకుండా మౌనంగా కూర్చున్నట్లుగా కృప చూపండి. సండే స్కూల్ జరుగుతుంది. సండే స్కూల్లో పిల్లలను కూడా దీవించండి. పిల్లలు చక్కగా నాయన మరి చెప్తున్న మాటలు వినడానికి గ్రహించడానికి కృపనిమ్మని వేడుకుంటూ దేవా మీ శరీరంలో రక్తంలో మేము పాలు పొందకమునుపు అయ్యా మమ్మల్ని మేము పరీక్షించుకోవడానికి కృపను దయచేయమని యేసుక్రీస్తు వారి నామంలో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్. దేవుని యొక్క వాక్యంలో చూసినట్లయితే హిజ్కియాని గురించి దేవుడు తన వాక్యంలో రాయబడుతూ వచ్చింది. హిజ్కియాని దేవుడు ఆ మరణకరమైనటువంటి ఆ బలహీనత నుంచి అనారోగ్యం నుంచి దేవుడు విడిపిస్తూ వచ్చినాడు. మరి హిజ్కియాకి భయంకరమైనటువంటి అనారోగ్యం వచ్చింది. దేవుడు ప్రవక్త ద్వారా చెప్తూ వచ్చినాడు, నీవు నీ ఇల్లు చక్కబెట్టుకొనుము, నువ్వు బ్రతకవు గనుక నీ ఇల్లు చక్కబెట్టుకొనమని యెహోవా సెలవిస్తున్నాడని చెప్పగా యెషయా గ్రంథం 38వ అధ్యాయం 1వ వచనంలో ప్రవక్త ద్వారా యెషయాని పంపించి దేవుడు మరి మాట్లాడుతూ వచ్చినాడు. యెషయా వచ్చి ఇక్కడ మాట్లాడుతూ వచ్చినాడు. కాబట్టి హిజ్కియా ఏం చేస్తూ వచ్చినాడంటే ఈ ప్రవక్త ఎప్పుడైతే వచ్చి తనతో మాట్లాడుతూ వచ్చినాడో తన ముఖమును గోడ తట్టు తిప్పుకున్నాడంట. దేవుని తట్టు, గోడ తట్టు అంటే మరి దేవుని తట్టు తన ముఖం తిప్పుకొని దేవుని దగ్గర ప్రార్థన చేస్తూ వచ్చినాడు. దేవుడు తనని ఏం చేశాడంటే మరలా తిరిగి దేవుడు మరి తనకు దేవుడు ఆరోగ్యం ఇస్తూ వచ్చినాడు. దేవుడు తనకు స్వస్థ ఇచ్చినాడు కదా. కారణం ఏంటంటే తనలో ఉన్నటువంటి ఆ యథార్థమైనటువంటి జీవితం. మరి హిజ్కియాని దేవుడు స్వస్థపరచడానికి, అలాగే దేవుడు తనను బాగు చేయడానికి, దేవుడు మరలా తనకు 15 సంవత్సరాలు ఆయుష్ ఇవ్వడానికి ఎన్నో రకాలైనటువంటి కారణాలు ఉన్నాయన్నమాట. మరి ఆ కారణాలు కొన్ని ఏంటంటే హిజ్కియాలో ఉన్నటువంటి పశ్చాత్తాపం. తనకు బైబిల్లో మనం ఇందాక చదువుకున్నాం 2వ దినవృత్తాంతముల గ్రంథంలో 2వ దినవృత్తాంతములు చూడండి 32వ అధ్యాయం 2వ దినవృత్తాంతములు ఆ మాటను కూడా మనం జ్ఞాపకం చేసుకుందాం. 2వ దినవృత్తాంతముల గ్రంథం 32వ అధ్యాయము 25వ వచనం చూడండి. 25వ హిజ్కియా మనస్సును గర్వించి తనకు చేయబడిన మేలుకు తగినట్లుగా ప్రవర్తింపనందునను అతని మీదికిని యూదా యెరూషలేము వారి మీదికిని కోపం రాగా. కాబట్టి హిజ్కియాలో ఉన్నటువంటి అవిధేయత ఏంటంటే గర్వం. తనకు వచ్చినటువంటి గర్వాన్ని బట్టి దేవుడు తనకు ఏం చేస్తూ వచ్చినాడంట, ఆ రోగాన్ని తనకు దేవుడు కలగజేస్తూ వచ్చినాడు అనమాట. ఈ గర్వం అనేది దేవునికి ఎంత మాత్రం కూడా ఇష్టం లేనిదనమాట. అందుకని దేవుని వాక్యం రాయబడింది, గర్విష్ఠుడా నేను నీకు విరోధిని అంటాడనమాట. మనలో గర్వం ఉండడానికి మనం ఏ పాటి వారం? కాబట్టి మనము ఎంతటి వారము? మనలో ఏ యోగ్యత లేనటువంటి వారం. మనం గర్వపడటానికి, అతిశయించడానికి ఏమాత్రం కూడా ఆస్కారం లేదు. హిజ్కియాలో వచ్చినటువంటి అవిధేయత ఏంటంటే మొదటిది గర్వం, రెండోది దేవుడు చేసిన మేలుకు తగినట్లుగా తను ప్రవర్తించలేదన్నమాట. ఈ గర్వం అనేది చాలా భయంకరమైనది. ఎందుకంటే ఈ గర్వానికి చాలా పేర్లు ఉన్నాయి. బైబిల్లోనే కాదు బయట కూడా చాలా పేర్లు ఉన్నాయి. గర్వం ఉండే వాళ్ళని ఏమంటారంటే వాడి కళ్ళు నెత్తికొచ్చినాయి అంటారు. కాబట్టి గర్వానికి మరొక పేరు అహంకారం. గర్వానికి మరొక పేరు ఏంటి? పొగరు అంటారనమాట. లేదా గర్వానికి మరొక పేరు వాడికి బాగా బల్పు ఎక్కువ అంటారనమాట. రకరకాల బైబిల్లో లేవు కానీ కొన్ని బయట కూడా ఉన్నాయన్నమాట. గర్వానికి అనేకమైనటువంటి విధానాలు ఉన్నాయి. హిజ్కియాలో ఉన్నటువంటిది ఏంటంటే హృదయంలో గర్వించినాడంట. హృదయంలో గర్వం వచ్చింది. అంతేకాదు రెండో విషయం ఏంటంటే తనకు చేయబడిన మేలుకు తగినట్లుగా ఏం చేయలేదంట, ప్రవర్తింపలేదంట. మరొకసారి చదువుకుందాం, అందరం కలిసి చదువుకుందాం. 2వ దినవృత్తాంతములు 32వ అధ్యాయం 25వ వచనం అందరం కలిసి చదువుకుందాం. అయితే హిజ్కియా మనసును గర్వించి తనకు చేయబడిన మేలుకు తగినట్లుగా ప్రవర్తింపనందున అతని మీదకిని యూదా యెరూషలేము వారి మీదకిని కోపం రాగా. ఇక్కడ మనం చూస్తే దేవుడు చేసిన మేలుకు
తగినట్లుగా ప్రవర్తించలేదు. దేవుడు మనకి ఏదైనా ఒక మేలు చేసినప్పుడు ఆ మేలుకు తగినట్లుగా మనం చాలాసార్లు కొంతమంది ప్రవర్తించరు. దేవుడు మనకు మేలు దయచేస్తున్నాడు, దేవుడు ఎంతో మనల్ని ఆశీర్వదిస్తున్నాడు. దేవుడు చేసిన మేలుకు మనము దానికి తగినట్లుగా మనం ఏం చేయలేకపోతున్నామంటే ప్రవర్తించలేకపోతూ వచ్చినాం. అసలు హిజ్కియాని రాజుని చేసింది ఎవరు? దేవుడు. హిజ్కియాని ఆశీర్వదించింది ఎవరు? దేవుడు. హిజ్కియాని ఉన్నత స్థితిలోనికి తీసుకొచ్చింది ఎవరు? ఇవన్నీ దేవుడే. కానీ తన మనసులో గర్వించాడు. తర్వాత దేవుడు తనకు చేయబడినటువంటి మేలుకు తగినట్లుగా ప్రవర్తించలేదంటే కృతజ్ఞతను మర్చిపోయినాడు. అప్పుడు దేవుని యొక్క కోపము, దేవుని యొక్క ఉగ్రత హిజ్కియా మీదకి వచ్చింది, జనుల మీద కూడా వచ్చిందనమాట. అయితే ఇప్పుడు మరణకరమగు రోగం వచ్చింది. ఈ మరణకరమగు రోగం తగ్గటం లేదు. ఎందుకంటే రాజుకి ఏమైనా ఆస్తి తక్కువ, ఐశ్వర్యం తక్కువ, డబ్బులు లేవా? ఎన్నో హాస్పిటల్ తిరిగాడు, ఎక్కడ తిరిగినా ఆ వ్యాధి అనేది ఏమాత్రం కూడా తగ్గలేదు. ఆ వ్యాధి రోజు రోజు బలహీనపడుతూ వస్తుంది. మరి ఎందుకంటే చాలామంది ఏమంటారంటే తన 2 రెక్కల సందున రాక్షపుండు ఉంది అని చెప్తారనమాట. ఒక పెద్ద పుండె ఏర్పడింది తన 2 రెక్కల సందులో. అయితే ఆ పుండె ఏర్పడి అది తగ్గటం లేదు. ఎన్ని సందర్భాల్లో మరి వెళ్ళి చూపించుకున్నా, ఎంత వైద్యుల దగ్గరికి తిరిగినా సరే, ఎంతమంది వైద్యులు వచ్చి తనను బాగు చేసినా సరే ఆ వ్యాధి పోలేదు. కారణం ఏంటంటే అది దేవుడు తీసుకొచ్చినటువంటి వ్యాధి, అది పోదు. ఎందుకంటే దానికి ఇంకోటి మరి సమకూరుతూనే ఉన్న వ్యాధులు, బలహీనత అనే తనలో ఎక్కువైపోతూ వచ్చిందనమాట. కారణం ఏంటంటే ఒకటి గర్వం అంట, రెండోది దేవుడు తనకు చేసినటువంటి మేలుకు తగినట్లుగా తను ప్రవర్తించలేదు. సరే, దీన్ని బట్టి తనకు వ్యాధి వచ్చింది. ప్రవర్త వచ్చి ఏం చెప్పినాడు? 38వ అధ్యాయం యెషయా గ్రంథం. ఆ దినములో హిజ్కియాకు మరణకరమైన రోగము రాగా ప్రవర్తియు ఆమోసు కుమారుడైన యెషయా అతని వద్దకు వచ్చి, నువ్వు మరణమవుతున్నావు, బ్రతకవు గనుక నీ ఇల్లు చక్కబెట్టుకోమని యెహోవా సెలవిస్తున్నాడని చెప్పగా, ఎప్పుడొచ్చి ప్రవర్త వచ్చి చెప్పాడు, యెషయా వచ్చి చెప్పాడు, నువ్వు ఇక బతకవు, నువ్వు మరణం అవుతున్నావు, నీ ఇల్లు చక్కబెట్టుకోమన్నాడు. నీ ఇల్లు చక్కబెట్టుకోమంటే అంటే తన హృదయంలో, తనలో ఏమైతే ఉన్నాయో అవిధేయత, తనలో ఉన్నటువంటి ఆ యొక్క గర్వం అనేటువంటిది, తను ఎక్కడెక్కడైతే తప్పిపోయినాడో, నీ ఇల్లు చక్కబెట్టుకో, అయిపోయింది నీ సమయం అన్నప్పుడు తను ఏం చేస్తూ వచ్చినాడంటే మరి దేవుని తట్టు చూసినాడు, గోడ తట్టు చూసినాడు. 2వ వచనంలో అతడు తన ముఖమును గోడ తట్టు తిప్పుకొని, తన ముఖాన్ని గోడ తట్టు తిప్పుకున్నాడంట. గోడ తట్టు తిప్పుకుని ఏం చేస్తూ వచ్చినాడు? 3వ వచనంలో, యెహోవా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేను ఎట్లు నడుచుకుంటును, నీ దృష్టికి అనుకూలంగా సమస్తము నేను ఎట్లు జరిగించుదును, కృపతో జ్ఞాపకం చేసుకోమని హిజ్కియా కన్నీళ్లు విడిచుచు యెహోవాను ప్రార్థించును. హిజ్కియా ఏం చేశాడంటే మనం చేసే పాపాల కంటే కూడా మనలో ఉన్నటువంటి అవిధేయత, మనలో ఉన్న గర్వాన్ని బట్టి మనలో పశ్చాత్తాపం కలిగింది అనుకోండి. ఇందాక మనం చదువుకున్నాము, దాన్ని మనం చూసినట్లయితే చదవవసరం లేదు, కానీ 2వ దినవృత్తాంతంలో మరి 32వ అధ్యాయం 26వ వచనంలో హిజ్కియా హృదయ గర్వాన్ని ఇచ్చినాడంట. కాబట్టి మనం కూడా హృదయ గర్వాన్ని ఇడవాలి. తర్వాత దేవుడు చేస్తున్న మేలులకి మనం సరైన రీతిలో మనం ప్రవర్తింపకపోయినా సరే మన మీదకి దేవుని యొక్క ఉగ్రత వచ్చిందేమో. కాబట్టి మనం ఏం చేయాలంటే మరి నిలబడి నేను కూర్చున్నా మీరు మనం ఏం చేయాలంటే దేవుని దగ్గర పశ్చాత్తాపడాలి. పశ్చాత్తాపడటము చాలా దేవునికి చాలా అది ఇష్టం అన్నమాట. ఎందుకంటే బైబిల్లో రాయబడింది, ఇరిగి నలిగి హృదయము దేవునికి ఇష్టమైన బలి అని. కాబట్టి మనం ఇరిగి నలగాలి. మనలో ఉన్నటువంటి అవిధేయత, మనలో ఉన్నటువంటి తిరుగుబాటుతనం, మనలో దేవునికి లోబడినటువంటి స్థితి, మనలో ఉన్నటువంటి గర్వం, అహంకారం, వీటన్నిటిని మనం విడిచిపెట్టి కన్నీళ్లతో పశ్చాత్తాపంతో మనం ప్రార్థించే వారంగా ఉండాలి. హిజ్కియా ఏం చేస్తూ వచ్చినాడంట? కన్నీళ్లతో పశ్చాత్తాపంతో ప్రార్థన చేశాడు. ప్రవర్త వచ్చాడు, నువ్వు మరణమవుతావు, చనిపోతావని మరణ శాసనాన్ని తీసుకుని వచ్చి చెప్పాడు. ఇంకా ఆవరణము దాటలేదంట. ఆవరణము దాటక ముందే దేవుడు మరలా ఏం సెలవిచ్చినాడంటే చదువుకున్న చోట 5వ వచనంలో, నువ్వు తిరిగి హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లనము, నీ పితరుడైన దావీదునకు దేవుడైన యెహోవా నీకు సెలవిచ్చింది ఏమనగా, నువ్వు కన్నీళ్లు విడిచుట సూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించను. తనకున్నటువంటి కన్నీళ్ళు అది పశ్చాత్తాపంతో ఉన్నటువంటి కన్నీళ్ళు అనమాట. ఆ కన్నీటిని దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. నువ్వు కన్నీళ్లు విడిచుట సూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించున్నానని
దేవుడు మరలా ఏం చేశాడు, తనకు 15 సంవత్సరాలు దేవుడు ఆయుస్సు పొడిగించాడు కదా. కాబట్టి తను మరలా ఏం చేయబడుతూ వచ్చినాడు, సమకూర్చబడుతూ వచ్చినాడు. దేవుడు మరలా తనను బ్రతికించినాడు, తిరిగి దేవుడు తనను సమకూర్చాడు ప్రియులారా. కాబట్టి కారణం ఏంటంటే తనలో ఉన్నటువంటి అనేకమైనటువంటి గొప్ప వ్యక్తిగా గొప్ప లక్షణాలు దేవుని వాక్యంలో రాయబడుతూ వచ్చినాయి. హిజ్కియా దినముల్లో ఎట్లుండేవాడంటే చాలా విశ్వాసం కలిగి ఉండేవాడు. చూడండి 18వ అధ్యాయము మొదటి రాజులు, రెండో రాజుల గ్రంథం 18వ అధ్యాయంలో హిజ్కియాని గురించి రాయబడింది. 2 రాజుల గ్రంథం 18వ అధ్యాయం 1వ వచనం. ఇశ్రాయేల్ రాజును యాలా కుమారుడైన హోషేయ ఏలుబడిలో 3వ సంవత్సరమందు యోధా రాజును ఆమోజు కుమారుడైన ఆహాజు కుమారుడైన హిజ్కియా ఏలనారంభించెను. అతడు ఏలనారంభించినప్పుడు 25 ఏండ్ల వాడై యెరూషలేములో 29 సంవత్సరములు ఏలెను. అతని తల్లి జకరియా కుమార్తె, ఆమెకు అబి అని పేరు. ఇక్కడ మనం చూస్తే ఈయన 25 సంవత్సరాలప్పుడు ఏమయ్యాడంట, రాజు అయ్యిండంట. 25 సంవత్సరాల వయసు అప్పుడు రాజు అయ్యాడు. తర్వాత ఆయన ఏం చేస్తూ వచ్చినాడంటే 29 సంవత్సరాలు ఏలాడంట. 29 సంవత్సరాలు ఏలుతూ వచ్చినాడంట. 3వ వచనంలో ఏం చేస్తూ వచ్చినాడంటే తన పితరుడైన దావీదు చేసినట్లు అతడు యెహోవా దృష్టికి పూర్ణముగా నీతిని అనుసరించను. మొదటి విషయం ఏంటంటే తను పూర్ణముగా నీతిని అనుసరించి నడుచుకుంటూ వచ్చాడనమాట. పూర్ణముగా దావీదు చేసినట్లు, దావీదు ఏ రీతిగా నీతిమంతుడిగా నడుస్తూ వచ్చినాడో, దేవుని దృష్టికి ఏ రీతిగా అయితే దావీదు నడిచినాడో ఆ రీతిగా ఏం చేస్తూ వచ్చినాడంట, తన పితరుడైన దావీదు చేసినట్లు అతడు యెహోవా దృష్టికి పూర్ణముగా నీతిని అనుసరించను. కాబట్టి దేవుడు చెప్పినట్లుగానే తన జీవితంలో చేస్తూ వచ్చినాడు. తర్వాత తాను ఏం చేస్తూ వచ్చినాడంటే నీతిని అనుసరిస్తూ వచ్చినాడు. తర్వాత విశ్వాసం కలిగినటువంటి వాడు. మనం చూసినట్లయితే 5వ వచనములో అతడు ఇశ్రాయేల్ దేవుడైన యెహోవా యందు విశ్వాసం ఇచ్చిన వాడు. అతని తర్వాత వచ్చిన యూదా రాజుల్లోనూ అతని పూర్వీకులైన రాజుల్లోనూ అతనితో సమైన వాడు ఒక్కడును లేడు. ఎలాంటి జీవితాన్ని జీవిస్తూ వచ్చాడంటే మరి ఇశ్రాయేల్ రాజుల్లో కానీ అతని పూర్వీకులైన రాజుల్లో కానీ అతనితో సమైన వాడు ఒక్కడు కూడా లేడంట. ఎంత గొప్ప విశ్వాసాన్ని కలిగి హిజ్కియా జీవిస్తూ వచ్చినాడు. కాబట్టి మరి విశ్వాసంతో జీవిస్తూ వచ్చినాడు. తర్వాత ఏం చేస్తూ వచ్చినాడంట, నీతిని అనుసరించి నడిచినాడంట. ఒకటి విశ్వాసము, రెండోది నీతిని అనుసరించాడు. దావీదు ఏ రీతిగా అయితే నీతిని అనుసరించాడో మరి ఆ రీతిగా నడుచుకున్నాడంట. మొదటి విషయం ఏంటంటే విశ్వాసం కలిగి. ఎలాంటి విశ్వాసం, తన పూర్వీకులైన వారిలోనూ తర్వాత తనతో పాటు ఉన్న రాజుల్లో కానీ అతని వంటి విశ్వాసం ఆ దినాల్లో హిజ్కియాకు ఉన్నటువంటి విశ్వాసం మరొకరు ఎవరికి కూడా లేదంటాడు. అలాంటి గొప్ప విశ్వాసాన్ని మనం కూడా కలిగి ఉండాలి. హిజ్కియా కూడా అలాంటి విశ్వాసాన్ని కలిగి ఉంటూ వచ్చినాడు. తర్వాత నీతిని అనుసరించి నడుచుకున్నాడంట. 3వ వచనంలో ఏముంది, దావీదు చేసినట్లు అతడు పూర్ణముగా నీతిని అనుసరించి నడుచుకుంటూ వచ్చినట్లుగా దేవుని వాక్యంలో రాయబడింది. అలాగే 6వ వచనంలో మనం చూసినట్లయితే అతడు యెహోవాను హత్తుకుని, చాలండి ఇక్కడ మనం చూస్తే దేవుని హత్తుకుని జీవించిండంట. దేవుని ఏం చేశాడు, హత్తుకుని జీవించాడు. దేవుని హత్తుకుని తాను జీవిస్తూ వచ్చినాడు. తర్వాత అదే 6వ వచనంలో ఏముందంటే ఆయనను వెంబడించుట్లో వెనక తీయక. సార్లు మనం ఇక్కడ చూస్తే దేవుని వెంబడించే విషయంలో వెనక తీయలేదంట. అంటే స్థిరమైన భక్తి కలిగి ఉన్నాడు. దేవుని వెంబడించే విషయంలో వెనక తీయలేదన్నమాట. మరి త్యాపకవ రకంగా ఉండలే. హిజ్కియా అలాంటి వాడంటే త్యాపకవ రకంగా ఉండేటువంటి వాడు కాదు. మరి వెంబడించే విషయంలో ఏం చేయలేదంటే వెనక తీయలేదు. దేవుడిని అంతగా వెంబడించుతూ వచ్చినాడు అనమాట కదా. ఇప్పుడు ఎన్ని విషయాలు అతనిలో ఉన్నాయంటే మొదటిది ఏంటంటే విశ్వాసము కలిగి ఉన్నాడు. రెండోది దావీదు వలె నీతిని అనుసరించి నడిచినాడు. అలాగే 3వ విషయం ఏం రాయబడింది అక్కడ, దేవుణ్ణి హత్తుకున్నాడు. మరి 4వ విషయం ఏం రాయబడింది, దేవుని వెంబడించుట్లో వెనక తీయలేదంట. 6వ విషయంలో మోషే తనకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటిని కూడా ఏం చేస్తూ వచ్చినాడంట, ఆజ్ఞలు గైకుంటూ వచ్చినాడంట. దేవుడు తనకు ఏదైతే మోషే ద్వారా సెలవిస్తూ వచ్చినాడో, మోషే సెలవిచ్చిన ఆజ్ఞలన్నిటి ప్రకారం ఏం చేస్తూ వచ్చినాడు, ఆజ్ఞలన్నిటినీ గైకొనుసు
వస్తున్నాడంట. దేవుడు ఏదైతే ఆజ్ఞ అనుగ్రహించినాడో ఆ ఆజ్ఞల ప్రకారంగా నడుచుకుంటూ వచ్చినట్లుగా దేవుని వాక్యంలో రాయబడితే వచ్చింది. దేవుని ఆజ్ఞలను అనుసరించి నడుచుకుంటూ వచ్చినాడు. దేవుని యొక్క ఆజ్ఞలు ఏవైతే ఉన్నాయో మరి ఆజ్ఞలన్నిటిలో కొన్నిటిలో తప్పిపోయి లేకపోతే కొన్నిటిలో చేయటం కాదు, కానీ మరి దేవుడిచ్చిన ఆజ్ఞలన్నిటిలో కూడా అతను ఏం చేస్తూ వచ్చినాడంటే మరి ఆజ్ఞలన్నిటిని కూడా అనుసరించి నడుచుకుంటూ వచ్చినట్లుగా దేవుని వాక్యంలో రాయబడుతూ వచ్చింది. అంతేకాదు మరి 31 అధ్యాయం 20 వచనంలో 31:20 హిజ్కియా 2వ దినవృత్తాంతములు 31 అధ్యాయము 20 వచనం. 2వ దినవృత్తాంతములు 31 అధ్యాయం 20 వచనం. హిజ్కియా యూదా దేశమంతటిను ఇలాగ జరిగించి తన దేవుడైన యెహోవా దృష్టికి అనుకూలంగాను యథార్థంగాను నమ్మకంగాను పని చేస్తూ వచ్చిన తర్వాత హిజ్కియా ఏం చేస్తూ వచ్చినాడంటే యథార్థంగా జీవిస్తాడంట. ఏం చేస్తూ వచ్చాడు? యథార్థంగా. చూడండి దేవునికి అందుకని మరి బైబిల్ గ్రంథంలో అనేక సందర్భాలు రాయబడుతూ వచ్చినాయి అనమాట. యథార్థవంతులు దేవునికి చాలా ఇష్టలు అనమాట. ఎందుకంటే అందరూ ఆ యథార్థత అనేది అందరికి ఉండదు, కొంతమందికి మాత్రమే ఆ యథార్థత ఉంటుంది అనమాట. కాబట్టి హిజ్కియా కూడా ఏం చేస్తూ వచ్చినాడంటే యథార్థంగా ప్రవర్తిస్తూ వచ్చినాడంట. యథార్థమైనటువంటి జీవితాన్ని కలిగి జీవిస్తూ వచ్చినాడంట. యథార్థ అంటే దేవుడు అందుకని బైబిల్లో రాయబడింది ఏంటంటే మనం చదవవసరం లేదు, కానీ మరి సామెతల గ్రంథం 15 అధ్యాయం 8వ వచనంలో యథార్థవంతుల ప్రార్థన ఆయన ఆలకిస్తాడంట. సామెతల గ్రంథం 14 అధ్యాయం 11వ వచనంలో యథార్థవంతుల యొక్క గుడారం వర్ధిల్లుతుందని దేవుని వాక్యంలో రాయబడింది. సామెతలు 11 అధ్యాయం 20 వచనంలో యథార్థంగా ప్రవర్తించేవారు ఆయనకి ఇష్టలంట. 112వ కీర్తన 4వ వచనంలో 112వ కీర్తన 4వ వచనంలో యథార్థవంతులకు చీకట్లో వెలుగు పుడుతుంది అంటండి. యథార్థవంతులకు చీకట్లో వెలుగు పుడుతుందంట. 11వ కీర్తన 7వ వచనంలో ఏం రాయబడిందంటే ఆయన యథార్థవంతులు ఆయన ముఖస్థుతి చేసేదారంట, ఆయన ముఖ దర్శనం చేస్తారంట. 11వ కీర్తన 7వ వచనంలో ఆయన యథార్థవంతులు ఆయన ముఖ దర్శనం చేస్తారంట కదండి. కాబట్టి దేవుడు యథార్థవంతులకు 84వ కీర్తన 11వ వచనంలో ఏముందంటే 84వ కీర్తన 11వ వచనం యథార్థవంతులకు ఆయన ఏ మేలు చేయక మారడంట. కాబట్టి యథార్థవంతులకు దేవుడు మేలు చేసేవాడు, యథార్థవంతులు ప్రార్థన వింటాడు. యథార్థవంతులు అంటే దేవునికి ఇష్టం అన్నమాట. కాబట్టి యథార్థంగా జీవిస్తూ వచ్చినాడు హిజ్కియా, యథార్థవంతుడిగా జీవిస్తూ వచ్చినాడు. తర్వాత ఏముంది? 2వ దినవృత్తాంతాలు 31 అధ్యాయం 20 వచనంలోనే మరొక మాట రాయబడుతూ వచ్చింది. యెహోవా దృష్టికి అనుకూలంగాను తర్వాత యథార్థంగాను నమ్మకంగా ఉన్నాడు కదా. నమ్మకంగా జీవిస్తూ వచ్చినాడు. నమ్మకంగా ఉంటున్నామా? మనం నమ్మకంగా పని చేస్తూ వచ్చినాడంట. మనం ఎప్పుడన్నా నమ్మకంగా ఉంటున్నామా? మనకు ఎందుకు ఆశీర్వాదాలు రావట్లేదు ఇది నానంటే మనలో నమ్మకత్వం లేదు. మనము నమ్మకంగా దేవుని మందిరానికి రాము. ఈ వారం వస్తే వచ్చే వారం వస్తామో రామో తెలియదు. మనలో నమ్మకత్వం లేదు. ఎందుకంటే మనలో దేవుడు ఏం కోరుకుంటున్నాడు? నమ్మకత్వాన్ని కోరుకుంటున్నాడు కదా. కాబట్టి నమ్మకమైన వారికి దీవెనలు మెండుగా కలుగుతాయి అంట. హిజ్కియా కూడా ఏం చేస్తూ వచ్చినాడు? నమ్మకంగా పని చేస్తూ వచ్చినాడంట. ఏదన్నా దేవుడు మనకు పని అప్పగించినప్పుడు మనం నమ్మకంగా చేస్తున్నామా? హిజ్కియా ఏం చేస్తూ వచ్చినాడు? నమ్మకంగా పని చేస్తూ వచ్చినాడంట. ఎప్పుడైనా మనం నమ్మకంగా పని చేసినామా? నమ్మకంగా సంఘ ప్రార్థనకు వచ్చామా? నమ్మకంగా గృక్కుడుగులకు వచ్చినామా? లేకపోతే నమ్మకంగా ఆదివారం వచ్చామా? నమ్మకంగా బైబిల్ చదువుతున్నామా? నమ్మకంగా ఆరాధన చేస్తున్నామా? లేకపోతే నమ్మకంగా రాసుకుంటున్నామా? రాసుకునే విషయంలో కూడా నమ్మకత్వం ఉండదు అన్నమాట. కొన్ని రోజులకి దాన్ని కోల్పోతాం మనం. మనలో నమ్మకత్వం లేదు. మనలో ఒక్కొక్కసారి ఒక్కొక్క రకంగా ఉంటాం. ఉద్యోగం వచ్చినప్పుడు ఒక రకంగా ఉంటాం, ఉద్యోగం లేకపోతే ఇంకో రకంగా ఉంటాం. నమ్మకత్వం లేదు కాబట్టి మనకు దరిద్రత పడుతుంది. పిల్లలు నమ్మకమైన వారు ఒకే రీతిగా ఉండాలి. బైబిల్లో రాయబడింది మరణం వరకు నమ్మకంగా ఉండమన్నాడు దేవుడు. మరణం వరకు ఒకే రీతిగా నమ్మకంగా ఉండటం అనేది మరి నిలబడి నేను కూర్చున్న మీ అందరికీ అవసరం. నిలబడి నాకు నమ్మకత్వం అవసరం, కూర్చున్న మీకు కూడా ఆ నమ్మకత్వం అనేది ఎప్పుడు మనం కలిగి ఉండాలి. దేవునికి మనం ఎంతవరకు నమ్మకంగా ఉంటున్నాం? హిజ్కియా ఏం చేస్తూ వచ్చినాడంట? నమ్మకంగా పని చేస్తూ వచ్చినాడంట. మనం నమ్మకంగా పని చేస్తామా? మనం పని చేసేది ఎవరికి? మనుషులకు చేసినట్లు ఫీల్ అవుతాం. ఏదైనా పని చేయాలంటే ఎవరి కొరకు చేస్తున్నాం?
మనుషులకు చేసినట్లుగా ఫీల్ అవుతూ ఉంటాం, ఎవరికో చేసినట్లుగా ఫీల్ అవుతూ ఉంటాం. అట్లా కాదు, ఇసుకే అయితే ఏం చేస్తూ వచ్చినాడు? నమ్మకంగా పనిచేస్తూ వచ్చినాడు. కొన్నిసార్లు ఆమె చెప్పే విషయంలో కూడా కొంతమందికి నమ్మకత్వం ఉండదు అనమాట. అంటే ఆ ఆమెను ఎవరికి చెప్తున్నారు? దేవునికా మనుషులకా? ఒక మాట చెప్పండి. మనం ఆమెను ఎవరికి చెప్తున్నాం? దేవునికేనా? మరి ఎందుకని ఆమెను చెప్పరు? కొన్నిసార్లు నీకు ఇష్టం లేకపోతే ఆమెను కూడా చెప్పవు. అంటే మన ప్రవర్తనలో ఎన్ని విషయాల్లో మనం ఆమెను చెప్పము. కాబట్టి మనం ఎవరైనా ఆరాధన చేస్తున్నాను అనుకోండి, మనము ఆమెను చెప్పము. ఎందుకు? మనకి ఇష్టం లేకపోతే ఆ మనిషికి మనం ఆమెను కూడా చెప్పమన్నమాట. అంటే మనలో ఏమి లేదు, అనేక విషయాల్లో నమ్మకత్వం లేదు. కానీ హిజ్కియాలో ఏముందంటే నమ్మకంగా పనిచేస్తూ వచ్చినాడంట. దేవుని వాక్యంలో రాయబడితూ వచ్చినాయి ప్రియులారా. తను ఎంతగానో నమ్మకంగా పనిచేస్తూ వచ్చినాడంట. అలాంటి నమ్మకత్వాన్ని మనం కలిగి ఉండాలని దేవుని వాక్యంలో రాయబడుతూ వచ్చింది. ఎన్ని విషయాలు ఉన్నాయో చూడండి. దేవుని వాక్యంలో చూసినట్లయితే మరి ఇందాక మనం మొదటి రాజుల గ్రంథంలో 18వ అధ్యాయం 5వ వచనంలో చదువుకున్నాం. రెండో రాజులు 18వ అధ్యాయం 5వ వచనంలో విశ్వాసం కలిగి ఉన్నాడంట. ఎలాంటి వారికంటే? ఇశ్రాయేలు అందరిలో తనతో పాటు ఉన్నవారి కంటే, తనకు ముందున్నవారి కంటే, తనకు వెనుకున్న వారి కంటే, తన పూర్వీకులందరితో కూడా, వాళ్ళందరికంటే కూడా ఎంతో విశ్వాసాన్ని, అతని వంటి వాడు ఒక్కడు కూడా లేడంట విశ్వాస విషయంలో కదా. తర్వాత నీతిని అనుసరించినాడంట. 3వ వచనంలో ఏముంది? దావీదు నడిచినట్లు యెహోవాను ఏం చేస్తాడంట? పూర్ణముగా నీతిని అనుసరించి నడుచుకుంటూ వచ్చినాడంట. మరి దేవుణ్ణి అత్తుకుంటూ వచ్చినాడంట. తర్వాత ఆయన వెంబడించే విషయంలో ఏ మాత్రం కూడా ఏం చేయలేదు, హిజ్కియా వెనక తీయలేదు కదా. తర్వాత 6వ వచనంలో ఆయన ఆజ్ఞలన్నిటిని అనుసరించి ఏం చేశాడంట? గాయకుంటూ వచ్చినాడంట. తర్వాత మరి 2వ దినవృత్తాంతముల గ్రంథంలో మరి 31వ అధ్యాయం 20వ వచనంలో ఏమి రాయబడిందంటే యథార్థంగాను నమ్మకంగాను ఉంటూ వచ్చినాడంట కదా. యథార్థంగా నమ్మకంగా ఉంటూ వచ్చినాడంట. మరి మనం చూసినట్లయితే యెషయా గ్రంథం 38వ అధ్యాయము, యెషయా గ్రంథం 38వ అధ్యాయం 3వ వచనం. యెషయా గ్రంథం 38:3 యెహోవా యథార్థ హృదయుడై సత్యముతో, ఇక్కడ మనం రాసుకోండి, సత్యముతో నడిచిండంట. యథార్థ హృదయముతో, తర్వాత సత్యముతో కదా. తర్వాత సత్యముతో నీ సన్నిధిని నేను ఎట్లు నడుచుకుంటున్నావు. సత్యముతో నీ సన్నిధిని నేను ఎట్లు నడుచుకుంటున్నావు. మనలో ఉందా? సత్యం ఉందా? మరి హిజ్కియా అయితే ఆ సత్యమును అనుసరించి నడుచుకుంటూ వచ్చినాడంట. అందుకని యెహోవా దేవుని జ్ఞాపకం చేస్తున్నాడు. గోడ తట్టు తిరిగిండంట. గోడ తట్టు తిరిగి ఏం చేస్తున్నాడు? ఈ మాటలని దేవునికి మరలా తెలియచేస్తున్నాడు అన్నమాట. గోడ తట్టు తిరిగినాడు. గోడ తట్టు తిరిగి అంటే అర్థం ఏంటంటే ఇప్పటికి ఆ గోడ సజీవంగా ఉందన్నమాట. ఇప్పటికి అనేక మంది దానికి ఒక పేరు ఏంటంటే ఏడుపుల గోడ అని అర్థం. ఇజ్రాయెల్ దేశంలో ఇప్పుడు వరకు ఉంది ఆ గోడ. ఎవరైనా ఇజ్రాయెల్ దేశం వెళ్తే ఖచ్చితంగా ఆ గోడ దగ్గరికి వెళ్ళి ఆ గోడ మీద తలకాయ పెట్టుకుని ఏడిచి ప్రార్థన చేసుకుని వస్తూ ఉన్నారు చాలామంది. అంటే ఆ గోడకు ఇప్పుడు ఒక ఆచారం అయిపోయింది. ఎందుకనంటే హిజ్కియా గోడ తట్టు తిరిగినటువంటి అనుభవం అనమాట. అంటే హిజ్కియా దేవుని తట్టు తిరిగాడు. గోడ అంటే దేవుని తట్టు తిరిగినాడు. దేవా నువ్వు మాత్రమే ఏం చేయగలవు కదా. దేవుని తట్టు తిరిగే అవకాశం ఎప్పుడన్నా ఉందా మనలో? దేవుని తట్టు తిరుగుతున్నాం మనం. గోడ తట్టు తిరిగిందంట. మనొక్కడ కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు దేవుని తట్టు తిరుగుతున్నామా? చూడండి, యెషయా గ్రంథం 38వ అధ్యాయం 2వ వచనంలో అతడు తన ముఖమును గోడ తట్టు తిప్పుకొని, దేవుని తట్టు ముఖం తిప్పి దేవునికి ప్రార్థన చేశాడు. దేవుని దగ్గర వేడుకున్నాడు. దేవుని తట్టు తిరగాలి. కష్టాలు వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, ఇబ్బందుల్లో, శ్రమల్లో, ప్రతికూల పరిస్థితులందు ఎవరి వైపు చూడాలి? దేవుని వైపు చూడాలి. దేవునికి మనం తెలియచేయాలి. దేవునికి అప్పగించుకోవాలి. దేవుని తట్టు చూడకపోతే ఏం ప్రయోజనం లేదు. ఎంతమందికి చెప్పుకున్నా ఏం ప్రయోజనం లేదు. ఎంతమంది దగ్గర మొరపెట్టుకున్నా మన సమస్యలు, మన కష్టాలు, మన బాధలు ఎంతమందికి చెప్పుకున్నా ఏం ప్రయోజనం లేదు. దేవుని తట్టు తిరగాలి. అనారోగ్యం వచ్చిందా? దేవుని తట్టు తిరుగు. ఇబ్బందికర పరిస్థితులు ఉన్నావా? దేవుని తట్టు తిరుగు. కష్టాల్లో ఉన్నావా? దేవుని తట్టు తిరుగు. దేవుని తట్టు తిరిగి కొంచెం కన్నీళ్లు గారవండి. కన్నీళ్లు గార్చే అవకాశం మన జీవితంలో ఉండాలి.
కన్నీళ్లు రావాలి, ప్రార్థన చేసేటప్పుడు కన్నీళ్లు రావాలి. పశ్చాత్తాపంతో కూడినటువంటి ప్రార్థన. హిజ్కియాలో ఉన్నటువంటి మరొక విషయం ఏంటంటే, దేవుని తట్టు తిరిగాడు కష్టంలో. వచ్చి చెప్పినాడు, హిజ్కియా అనుకున్నాడు అప్పటి వరకు నేను బతుకుతాను కావచ్చు అనుకున్నాడు. ఆ ప్రవక్త యెషయా వచ్చి చెప్పినప్పుడు, ఇక నేను బతకను, ఇప్పుడు నేను ఎవరి తట్టు తిరగాలి? ఇంకా దేవుని తట్టు తిరగాలి. దేవుడు మాత్రమే నన్ను ఏం చేస్తాడు? స్వస్థపరుస్తాడు అని చెప్పి దేవుని తట్టు తిరిగాడు. మనం కూడా కష్టాల్లో, బాధల్లో, శ్రమల్లో, ఇబ్బందుల్లో, డబ్బులు కావాల్సి వచ్చినాయా మనుషులతో తిరగబాగండి, దేవుని తట్టు తిరగండి. అప్పు చేయొద్దు, లేదా రకరకాల పరిస్థితులు ఉన్నాయా దేవుని తట్టు తిరగండి. ఇబ్బందికర పరిస్థితులు ఉన్నప్పుడు దేవుని తట్టు తిరగండి, దేవుడు సహాయం చేస్తాడు. అనారోగ్యాలు వచ్చినాయా దేవుని తట్టు తిరుగు. ప్రతికూల పరిస్థితులు ఉన్నాయా దేవుని తట్టు తిరుగు. హిజ్కియా కూడా ఏం చేశాడంటే, హిజ్కియాలో ఉన్నటువంటి మరొక అనుభవం ఏంటంటే, దేవుని తట్టు తిరిగినటువంటి అనుభవాన్ని తను కలిగి ఉన్నాడు. గోడ తట్టు తన ముఖం తిప్పి ఏం చేస్తూ వచ్చినాడంటే, ప్రార్థన చేస్తూ వచ్చినాడు. తర్వాత ఏం చేస్తూ వచ్చినాడు? గోడ తట్టు దేవుని తట్టు తిరిగినాడు. తర్వాత దేవుని ఏమంటున్నాడు? దేవుని దగ్గర అంటున్నాడు 3వ వచనంలో, యెహోవా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిలో నేను ఎట్లు నడుచుకుంటున్నాను. ఎప్పుడైనా మనం సత్యంతో నడిచిన అనుభవం ఉందా? సత్యంతో నడిచిన అనుభవం ఉందా? సహోదర ప్రేమ కలిగిన అనుభవం ఉందా? సత్యంతో ఎప్పుడైనా నడిచినావా దేవుని మందిరంలో? దేవునికి మనం జ్ఞాపకం చేయడానికి ఏమన్నా ఉన్నాయా? దేవా నీ సన్నిధిలో ఒకప్పుడు నేను ఏ రీతిగా నడుచుకున్నానో, ఒకప్పుడు నా జీవితం ఎలాంటిదని ఎప్పుడైనా చెప్పుకోవడానికి అవకాశం ఉందా మనలో? హిజ్కియాకి దేవుడు తిరిగి సమకూర్చడానికి కారణం ఏంటంటే, దేవునికి తెలియచేస్తున్నాడు, ప్రభా నేను యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిలో నేను ఎట్లు నడుచుకున్నాను. తర్వాత ఇంకేమంటాడు చూడండి, తన అనుభవం చెప్తున్నాడు. నీ దృష్టికి అనుకూలంగా సమస్తమును నేను ఎట్లు దేవుని దృష్టికి సమస్తమును అనుకూలంగా చేస్తున్నామా? చాలాసార్లు దేవుని దృష్టికి మనం అనుకూలంగా చేయం. సమస్తమును దేవుని దృష్టికి అనుకూలంగా చేసిండంట అండి. ఆ మాట దేవుని జ్ఞాపకం చేస్తున్నాడు. చనిపోయే సమయంలో దేవుని జ్ఞాపకం చేస్తున్నాడు. నీ సన్నిధిని నేను ఎట్లు నడుచుకుంటునో నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేను ఎట్లు దేవుని దృష్టి కంట. మరి ఎంత చక్కని మాట రాయబడిందో చూడండి. దేవుని దృష్టి కంట తాను సమస్తమును దేవుని దృష్టికి అనుకూలంగా సమస్తమును జరిగిస్తూ వచ్చినాడంట. మనం కూడా దేవుని ఏ పని చేసినా ఇది దేవునికి అనుకూలమేనా? ఏ పని చేస్తున్నా ఇది దేవునికి అనుకూలమా? నీ ఆలోచన ప్రకారం చేస్తున్నావా? దేవునికి అనుకూలంగా జీవిస్తూ వచ్చినాడంట కదండి. అందుకని ఏం రాయబడుతూ వచ్చింది? నీ దృష్టికి అనుకూలంగా సమస్తమును నేను ఎట్లు జరిగించుతును. మనం దేవుని దృష్టికి అనుకూలంగా చేస్తున్నామా, ప్రతికూలంగా చేస్తున్నామా? ఎన్ని విషయాల్లో దేవునికి మనం అనుకూలంగా చేస్తున్నాం? ఎంతమంది ఉన్నారు నేను ప్రతి విషయంలో దేవుని దృష్టికి అనుకూలంగా చేస్తున్నాననే వాళ్ళు ఉన్నారు ఇక్కడ? ఎవరైనా ఉన్నారా? నేను ఏ పని చేసినా, ఏ మాటలు మాట్లాడినా, ఏది చేసినా ఇది దేవుని దృష్టికి అనుకూలమైంది చేస్తున్నానా లేదా అనేది నీలో ఉందా? అనేది ఏదన్నా ఉందా మనలో? కదా, కొన్ని చేస్తాం, కొన్ని చేయము. కొన్ని చేస్తాము, కొన్ని చేయము. ఏం చేస్తూ వచ్చినాడు హిజ్కియా అయితే, నీ దృష్టికి అనుకూలంగా సమస్తమును నేను ఎట్లు జరిగించుతున్నాను. ఏ పని చేయాలన్నా, ఏది చేయాలన్నా దేవా అది నీ దృష్టికి అనుకూలమా, ప్రతికూలమా? ఏ మాటలు మాట్లాడాలన్నా, ఏది జరిగించాలన్నా ఇది నీ దృష్టికి అనుకూలమా, ప్రతికూలం? ఒకవేళ ప్రతికూలం అయితే దాన్ని మానేశాడు, అనుకూలమైన దాన్ని చేశాడు. ఈరోజు సంఘ ప్రార్థన మానేస్తున్నా, ఇది నీ దృష్టికి అనుకూలమా, ప్రతికూలమా? అనుకూలమే, సరే వెళ్ళిపోయినాడు. గృక్కుడుకులు మానేసినాడు, వెళ్ళాలా వద్దా? ప్రభు ఇది నీ దృష్టికి అనుకూలమా, ప్రతికూలమా? అనుకూలమే, నడు. ఇలాంటి దేవుని కార్యాలు ఏ అయితే అనుకూలమో వాటికి వెళ్ళాడు, వాటిని చేశాడంట. దేవునికి ఇష్టం లేనివి దేవా మరి సీరియాలో చూస్తున్నా, నీ దృష్టికి అనుకూలమా, ప్రతికూలమా? ప్రతికూలమే, మానేయి అంటే మనం మానం. యేసు మారడు, నేను కూడా మారను, మానేస్తాం వాటిని. హిజ్కియా ఏం చేశాడంట? దేవుని దృష్టికి ఏదైతే ప్రతికూలంగా ఉందో దాన్ని మానేశాడంట. దేవుని దృష్టికి సమస్తమును అనుకూలంగా చేశాడంట. దేవుని అంటున్నాడు, అయ్యా కృపతో ఏం చేయి, జ్ఞాపకం చేసుకోమంటున్నాడు. దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నాడు. దేవా నీ దృష్టికి నేను ఏ రీతిగా ఉన్నాను, నీ దృష్టికి సమస్తము నేను అనుకూలంగా చేశాను. ఎన్ని విషయాలు ఉన్నాయి హిజ్కియాలో,
ఇవన్నీ దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. అయితే తనలో ఉన్నటువంటి ఆ గొప్ప ప్రార్థన జీవితం ఎంతవరకు ఉంది మనలో ప్రార్థన జీవితం ఉందా? భక్తి జీవితం ఉందా? ప్రార్థన జీవితాన్ని మనం కలిగి ఉంటున్నామా? హిజ్కియాలో ఏముందంటే ప్రార్థన జీవితం ఉంది. హిజ్కియాకు ఉన్నటువంటి అనేకమైనటువంటి అనుభవాలు, తనకున్నటువంటి అనేకమైనటువంటి ఒక గొప్ప లక్షణాలు, ఆ రీతిగా తను జీవిస్తూ వచ్చినాడు. మనం ఎలాగున్నాం? అందుకని దేవుడు అనుకున్నాడు, ఈ వ్యక్తిని మరలా తిరిగి 15 సంవత్సరాలు బతికించవచ్చు. ఎందుకంటే పశ్చాత్తాపడ్డాడు, మరలా తన జీవితం బాగుంది అని చెప్పి దేవుడు మరలా ఆవిసిచ్చాడు. మనకేదైనా మరణకర రోగం వస్తే దేవుడు మరలా మనల్ని బతికిస్తాడా? మనం దేవుడు జ్ఞాపకం చేయగలమా? హిజ్కియా ఏం చేస్తూ వచ్చినాడంటే జ్ఞాపకం చేశాడు, అయ్యా నేను ఎంత విశ్వాసం గలవాడిని. సర్వసాధారణంగా తప్పిపోతాం. హిజ్కియా కూడా తప్పిపోయాడు కొన్ని విషయాల్లో. హృదయ గర్వం వచ్చింది, తర్వాత దేవుడు చేసిన మేలులకు తగినట్లుగా ప్రవర్తింపలేదు. ఈయన దేవునికి ఎంతో అవిధేయతగా జీవిస్తూ వచ్చినాడు కదండి. మరి అలాంటప్పుడు దేవుడు తనను మొత్తినప్పుడు దేవుని దగ్గర ప్రార్థన చేస్తూ వచ్చినాడు, క్షమించయ్యా అన్నాడు, పశ్చాత్తాపడ్డాడు. మనం కూడా అలాంటి జీవితాన్ని జీవిస్తున్నామా? మనం కూడా కొన్ని మంచి పనులు చేసామేమో, వాటిని బట్టి మనలో పశ్చాత్తాపం ఉందా? హిజ్కియాలో ఉన్నటువంటి అనుభవాలు దేవుడు రాసి పెట్టినాడు కదా. ఎన్ని విషయాలు రాయబడితో వచ్చినాయి? అనేక విషయాలు ఉన్నాయి. తనను గూర్చి పరిశుద్ధ గ్రంథం బైబిల్లో మరి అనేక విషయాలు దేవుని వాక్యంలో రాయబడితో వచ్చినాయి. తనకున్నటువంటి మంచి లక్షణాలు ఒకటన్నా మనలో ఉందా? ఎన్నున్నాయి మనలో? మరి విశ్వాస విషయంలో 1 రాజుల గ్రంథం 18వ అధ్యాయం 5వ వచనంలో విశ్వాస విషయంలో తన పూర్వీకుల కంటే, తనతో పాటు ఉన్న రాజులందరికంటే కూడా అతని వంటి వాడు ఒక్కడు లేడంట కదండి. మన విశ్వాస విషయంలో మన వంటి వారు ఎవడు, నా వంటి వాడు విశ్వాస విషయంలో ఒక్కడు కూడా లేడండి. పెత్తుమిడిలు అంటాకుందా? హిజ్కియాకు ఉంది అది. హిజ్కియా వంటి వాడు విశ్వాస విషయంలో, హిజ్కియా వంటి వాడు ఒక్కడు కూడా లేడంట. రెండోది మరి 2 రాజుల గ్రంథం ఆ యొక్క 18వ అధ్యాయం 3వ వచనంలో తను ఎంతో నీతిని అనుసరించి నడుచుకున్నాడు. మనం నీతిని అనుసరించి నడుచుకుంటున్నామా? మనం నీతిని అనుసరించి నడుచుకున్నామా? ఈ 2 లక్షణములైనా మనలో మరి ఆ అనుభవం ఉందా? నీతిని అనుసరించిన అనుభవం ఉందా? దేవుని అత్తుకుని వచ్చిందంట. 2 రాజుల గ్రంథము 18వ అధ్యాయం 6వ వచనంలో దేవుని అత్తుకున్నవాడు హిజ్కియా. మనం దేవుణ్ణి అత్తుకుంటున్నామా? కాసేపు లోకం, కాసేపు దేవుడు, కాసేపు లోక సంబంధమైన మనుషులు, ఈ లోక సంబంధమైనటువంటి అలవాట్లు, ఆచారాలు, పద్ధతులు. మనం దేవుణ్ణి అత్తుకుంటున్నామా? హిజ్కియా ఏం చేస్తూ వచ్చినాడంటే, 3వ అనుభవం ఏంటంటే దేవుణ్ణి అత్తుకుంటూ వచ్చినాడు. 4వ అనుభవం ఏంటంటే దేవుణ్ణి వెంబడించే విషయంలో వెనక్కి తీయలేదంటాడు. దేవుణ్ణి వెంబడించే విషయంలో వెనక్కి తీయలేదు, వెనకంజి వేయలేదంట. 5వ అనుభవం ఏంటంటే ఆజ్ఞలన్నిటినీ గైకుండి వచ్చినాడంట. ఆజ్ఞలన్నిటినీ గైకుండి వచ్చినాడంట. ఒక్కడు కూడా తప్పిపోలేదంట. మనం ఎన్ని తప్పిపోతున్నాం ఆజ్ఞల విషయంలో? ఎన్నోసార్లు మనం ఆజ్ఞ విషయంలో తప్పిపోతున్నాం. తర్వాత మరి 2వ దినవృత్తాంతముల గ్రంథం 20వ అధ్యాయము 2వ దినవృత్తాంతములు 31వ అధ్యాయము 20వ వచనంలో 31-20లో ఏముందంటే యథార్థ హృదయుడు అంట. మనలో ఉంటుంది యథార్థ హృదయం. తర్వాత నమ్మకంగా ఉంటూ వచ్చినాడంట. తర్వాత 8వది ఏంటంటే గోడ తట్టు తిరిగిన అనుభవం, అంటే దేవుని తట్టు తిరిగే అనుభవాన్ని మనం కలిగి ఉన్నామా? ఇబ్బందులు వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు దేవుని తట్టు తిరిగేటువంటి అనుభవాన్ని మనం కలిగి ఉండాలి. 5వ విషయం ఆజ్ఞలన్నిటిని గైకుంటూ వచ్చినాడంట. 6వ విషయము యథార్థంగా దేవుని సేవిస్తూ వచ్చినాడంట. మరి 7వ విషయం ఏంటంటే నమ్మకంగా ఉంటూ వచ్చినాడు. 8వ విషయం ఏంటంటే గోడ తట్టు తిరిగే అనుభవం, దేవుని తట్టు తిరిగేటువంటి అనుభవం, దేవుని దగ్గరికి వెళ్ళే అనుభవాన్ని. కీర్తనకారుడు దావీదు అంటాడు, కొండల తట్టు నా కన్నులెత్తున నాకు సహాయం ఎక్కడి నుంచి వచ్చింది, యెహోవా వలనే నాకు సహాయం కలుగును. కాబట్టి దేవుని తట్టు తిరగాలి. దేవుని దగ్గర నుంచి మనం సహాయం పొందుకునే వారంగా మనం కలిగి ఉండాలని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవుని తట్టు తిరుగుతున్నామా? తర్వాత యెషయా గ్రంథం 38వ అధ్యాయం 3వ వచనంలో ఏముందంటే సత్యముతో నీ దృష్టికి నేను అనుకూలంగా, సత్యముతో అన్నాడు. సత్యముతో నడుచుకుంటున్నాం దేవుని సన్నిధిలో.
మనలో సత్యం ఉందా? తర్వాత దేవుని దృష్టికి యెషయా గ్రంథం 38:3లో దేవుని దృష్టికి సమస్తమును అనుకూలంగా జీవిస్తూ వచ్చినాడు. అనుకూలంగా జీవిస్తున్నామా? కదా, 10 విషయాలు ఉన్నాయి తనలో, 10 విషయాలు ఉన్నాయి తనలో అనుకూలంగా సమస్తమును. ఇలాంటి వ్యక్తికి ఏమొచ్చింది? గర్వం వచ్చింది. తప్పిపోయినాడు. మరలా తిరిగి ఏం చేస్తూ వచ్చినాడు? సమకూర్చబడుతూ వచ్చినాడు. గొప్ప ప్రార్థన పరుడు హిజ్కియా. మనం ఎలాగున్నాం? మనం కూడా ఆ రీతిగా నడుచుకోవాలి. మనం కూడా ఆ రీతిగా దేవుని సేవించే వారంగా ఉండాలి. హిజ్కియా వంటి జీవితాన్ని మనం కలిగి ఉండాలి. హిజ్కియా ఎలాంటి జీవితాన్ని జీవిస్తూ వచ్చినాడో మనం కూడా అలాంటి జీవితాన్ని జీవిస్తూ రావాలి. అది దేవుడు కోరుకుంటున్నాడు. ఇవన్నీ మనకు ఉపయోగపడితే ఒక దినాన ప్రభునందు ప్రయాసము ఎక్కడికి కూడా వ్యర్థం కాదు. ప్రభునందు ప్రయాసము అది ఎప్పటికీ కూడా వ్యర్థం కాదు. అలాంటి ఆ గొప్ప విశ్వాసాన్ని, అలాంటి గొప్ప జీవితాన్ని నేను కలిగి ఉన్నామా? ఆ మరణకరమైన రోగం రావడానికి గల కారణం ఏంటంటే తనలో ఉన్నటువంటి అవిధేయతను బట్టి వచ్చింది. మరలా ఏం చేశాడు? పశ్చాత్తాపడ్డాడు. కన్నీళ్ళు కార్చి ప్రార్థన చేశాడు. ఆ కన్నీళ్ళు ఇడిచేటువంటి అనుభవాన్ని మనం కలిగి ఉండాలి. తనకున్నటువంటి కన్నీళ్ళు జీవితం మనలో ఎప్పుడు కూడా కన్నీళ్ళు రావు చాలామందికి. ఎందుకంటే కొంతమంది హృదయాలు ఎట్లుంటాయి? కఠిన హృదయాలు అన్నమాట. వారి హృదయాలు మెత్తని హృదయాలు కాదు. చాలామంది హృదయాలు ఎట్లుంటాయంటే కన్నీళ్ళు వచ్చేటువంటి మనసు కాదు కదా. చాలామంది కన్నీళ్ళతో దేవుణ్ణి అడగరు, దేవుని దగ్గర ఏం చేయరు? ప్రార్థన చేయరు. హిజ్కియా అయితే ఏం చేస్తూ వచ్చినాడు? కన్నీళ్లు గారుస్తూ వచ్చినాడంట. బైబిల్లో అనేక మంది కన్నీళ్లు కార్చిన వాళ్ళు ఉన్నారు, తెలుసా అండి మీకు? బైబిల్లో అనేక మంది కన్నీళ్లు కార్చి ప్రార్థన చేసినారు. ఉదాహరణకి హన్నా ప్రార్థన చేసింది, కన్నీళ్లు కారుస్తూ వచ్చింది. ఎజ్రా గ్రంథం 10:1 ఎజ్రా ఏం చేశాడంట? కన్నీళ్లు కారుస్తూ వచ్చినాడంట. ఎజ్రా ఏడ్చుచు అని రాయబడింది. భక్తులైనటువంటి వారికి ఏడ్చేటువంటి తత్వాన్ని కలిగి ఉండాలి కదండి. నెహెమ్యా గ్రంథం 1:4 ఏం రాయబడిందంటే నెహెమ్యా కొన్ని దినములు ఉపవాసం ఉండి కూర్చుండి ఏడ్చి అని రాయబడింది. భక్తులైనటువంటి వారు కీర్తనకారుడు 6వ కీర్తన 6వ వచనంలో ఏం రాయబడిందంటే తను కన్నీళ్ల చేత పరుపు కొట్టుకుని పోతుందంట. భక్తులైనటువంటి వారికి కన్నీటి ప్రార్థన అవసరం అన్నమాట. 6వ కీర్తన 6వ వచనంలో అంటాడు, దావీదు అంటాడు, నా పరుపు కన్నీళ్ల చేత కొట్టుకుని పోతుంది. అంటే పరుపు కొట్టుకుపోయేంత ఎంత కన్నీరు వస్తే పరుపు కొట్టుకుని పోద్ది అంటే పరుపు కొట్టుకుపోదు, కానీ తనకున్నటువంటి బాధలన్నీ కూడా కన్నీళ్లతో కొట్టుకుని పోతాయి అన్నమాట కదండి. 56వ కీర్తన కన్నీళ్ళు ఊరుకునే పోతాయి అంటే 56వ కీర్తన 8వ వచనంలో నా కన్నీళ్లను నీ బుడ్డిలో దాసి ఉంచావు అంటాడు. ఈ కన్నీళ్లు పోవంటండి. ఈ కన్నీళ్లు తన యొక్క బుడ్డిలో దేవుడు ఏం చేస్తాడు? దాసి ఉంచాడంట కదండి. అందుకని 30వ కీర్తన 11వ వచనంలో అంటాడు, నా దుఃఖమును నువ్వు నాట్యంగా మార్చి ఉన్నావు అంటాడు. మన కన్నీటిని ఏం చేయాలంటే దేవుడు కన్నీటిని తన దుఃఖాన్ని దేవుడు నాట్యంగా చేసినాడంట. కాబట్టి కన్నీళ్లు గార్చేటువంటి మనస్తత్వాన్ని మనం కలిగి ఉండాలి. మనం బాగా తెలుసు 125వ కీర్తన 8వ వచనంలో ఏం రాయబడిందంటే కన్నీళ్లు విడిచుచు ఇత్తివాడు సంతోష గానములతో ఏం చేస్తాడంట? పంట కోస్తాడంట. కాబట్టి ప్రార్థనలో కన్నీటి అనుభవాన్ని మనం కలిగి ఉండాలి. దుఃఖించేటువంటి అనుభవాన్ని మనం కలిగి ఉండాలి. యేసుప్రభువు వారి గురించి కూడా రాయబడింది. యోహాను సువార్త 11:35వ వచనంలో ఏం రాయబడిందంటే ఆయన లాజరు విషయమై ఏడుస్తూ వచ్చినాడు. యేసు కన్నీళ్ళు ఇడిచినని రాయబడుతూ వచ్చింది. మత్తయి సువార్త 26:37వ వచనమును మనం చదువుకున్నట్లయితే ఆయన కన్నీళ్లు గార్చినట్లుగా బైబిల్లో రాయబడింది. లూకాసు సువార్తలో 19:41వ వచనంలో చూస్తే ఆయన కన్నీళ్లు గార్చినట్లుగా రాయబడింది. ఎబ్రిల్కి రాసిన పత్రికలో 5:7వ వచనంలో శరీరధారి అయిన దినాల్లో మహారోదనతోనూ కన్నీళ్లతోనూ ఆయన ఏం చేస్తూ వచ్చినాడంట? ప్రార్థన చేస్తూ వచ్చినాడు. కాబట్టి కన్నీటి ప్రార్థన అనుభవాన్ని మనం కలిగి ఉండాలి. కన్నీళ్ళే సమస్తమైనటువంటి వాటికి ఏం చేస్తాయి? విడుదల తీసుకుని వస్తుంది అనమాట. ఎందుకంటే దేవుడు కన్నీటిని చూసి దాటిపోయాడు. ఆ కన్నీళ్ళు పశ్చాత్తాపంతో కూడినటువంటి వాటిని అనుభవాన్ని కలిగి ఉండాలన్నమాట. అందుకే యేసుప్రభువు వారు ఏమంటాడు? మత్తయి సువార్త 5:4 దుఃఖపడి వారు ధన్యులు, వారు ఏం చేస్తారంట? ఓదార్చబడతారంట.
కాబట్టి దుఃఖపరచబడాలి, వేడవాలి. ప్రభు సన్నిధిలో మనకున్న కష్టాల నిమిత్తమై, మనకున్న ఇబ్బందుల నిమిత్తమై మనం ఏం చేయాలంటే మనం ఏడ్చి ప్రార్థన చేసే వారంగా నీవునే మనం కలిగి ఉండేటువంటి అనుభవాన్ని మనం కలిగి ఉంటున్నామా? అలాంటి అనుభవంలో మనం కలిగి ఉండాలి కదండి. మరి యేసుప్రభువారు ఏమన్నాడు? యెరూషలేము కుమార్తెలారా, మీ నిమిత్తం మీ పిల్లల నిమిత్తము ఏడవండి. నా నిమిత్తం కాదు, మీ నిమిత్తం మీ పిల్లల నిమిత్తం కదా. కాబట్టి దేవుని యొక్క దుఃఖము అది ఏం చేస్తుందంటే ఎంతో ఆనందాన్ని తీసుకుని వస్తుంది అనమాట. 2 కొరింథీ 7వ అధ్యాయం 10వ వచనం చదవండి. 2 కొరింథీ 7వ అధ్యాయము 10వ వచనం. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలగచేయును. ఈ మారు మనసు కాబట్టి మనం ఇలాంటి అనుభవాన్ని మనం కలిగి ఉండాలి. ఈ యొక్క దైవ చిత్తానుసారమైన దుఃఖం ఏం చేస్తుంది? రక్షణార్థమైన మారు మనసును కలగజేస్తుందంటే దైవ చిత్తానుసారమైనటువంటి దుఃఖం. హిజ్కియా ఏం ప్రార్థన చేశాడు? దైవ చిత్తానుసారమైనటువంటి దుఃఖం. హిజ్కియా కన్నీళ్లు గార్చి ప్రార్థన చేస్తున్నాడు. ఇంకా అనేక మంది దేవుని వాక్యంలో ఉన్నారు, అనేక మంది వారు ప్రార్థన చేసినట్లుగా కన్నీళ్ళ అనుభవాన్ని, కన్నీళ్ళు కార్చి ప్రార్థన చేసిన వాళ్ళ ప్రార్థన బైబిల్లో ఎక్కడ కూడా దేవుడు దాన్ని తోసివేయలేదు. ఎవరైతే కన్నీళ్లు గార్చి ప్రార్థన చేస్తారో ఆ వ్యక్తి ఎంత దుర్మార్గుడైనా పశ్చాత్తాపడి కన్నీళ్లు గార్చి ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన దేవుడు విన్నాడు బైబిల్లో. దాదాపు నాకు తెలిసి ఎవరైతే ఆ యొక్క వినయం కలిగి విధేయత కలిగి దేవుని ఎదుట పశ్చాత్తాపడి, ఆహాజు రాజు కూడా ఏం చేస్తూ వచ్చినాడంటే, ఆహాబు ఏం చేశాడంటే కన్నీళ్లు గార్చి ప్రార్థన చేసినాడు. ఆహాబు వెనియుడ ఏం చేశాడంటే కన్నీళ్లు గార్చి ప్రార్థన చేస్తే ఆ భయంకరమైనటువంటి రాజును కూడా దేవుడు క్షమించినాడు. కాబట్టి దేవుడు ఈ కన్నీళ్లకు గొప్ప శక్తి ఉంది. హిజ్కియా కూడా ఏం చేస్తూ వచ్చినాడంట? కన్నీళ్లు గార్చుచూ ఏం చేశాడు? ప్రార్థన చేశాడు. దేవా అని చెప్పి దేవునికి మొరపెట్టుకున్నాడు, దేవుని దగ్గర ప్రార్థన చేశాడు. మనకున్నటువంటి కష్టాలని, మనకున్న బాధలను మనం జ్ఞాపకం చేసుకుని మరి మనం కూడా ఏం చేస్తూ ఉండాలంటే కన్నీళ్లతో దేవుణ్ణి మనము ప్రార్థించే బిడ్డలంగా నీవునే మనం కలిగి ఉండాలి. అందుకని దేవుడు హిజ్కియాని ఏం చేశాడు? ఆశీర్వదించినాడు అనమాట. హిజ్కియాకి దేవుడు చూడు, చదువుకుందాం. 2వ దినవృత్తాంతముల గ్రంథం 32వ అధ్యాయం 25వ వచనం. 2వ దినవృత్తాంతాలు 32:20. అయితే హిజ్కియా మనస్సును గర్వించి తనకు చేయబడిన మేలుకు తగినట్లుగా ప్రవర్తింపనందున అతని మీదకిని యెరూషలేము వారి మీదకిని కోపం రాగా హిజ్కియా హృదయగరం విడిచి తానును యెరూషలేము కాపురస్తులను తమను తాము ఏం చేస్తూ వచ్చినారంట? తగ్గించుకున్నారంట. ఎప్పుడైతే ఈ హృదయ గర్వాన్ని విడిచిపెడతామో, ఎప్పుడైతే మనల్ని తగ్గించుకుంటామో దేవుని యొక్క కోపం ఏమైందంటండి? చదవండి ఆ మాట కూడా. తాను తగ్గించుకుంటే కనుక హిజ్కియా దినముల్లో యెహోవా కోపం జనుల మీదకి రాలేదు. మనలో తగ్గింపు ఉందండి. ఎంత గర్వం ఉందంటే మనలో, ఎంత గర్వంగా ఉంటామంటే కొంచెం కూడా విధేయత లేనటువంటి దౌర్భాగ్యమైనటువంటి జీవితాలు కలిగి ఉంటాం మనం. తగ్గింపు దేవుని దగ్గర, దేవుని ప్రజల దగ్గర, పెద్దవాళ్ళ దగ్గర, దైవ సేవకుల దగ్గర ఏమన్నా తగ్గింపు ఉందా అసలు మన జీవితంలో? మనకంటే పెద్దవాళ్ళు, మనకంటే పెద్దలైనటువంటి వారికి మనం ఏమైనా గౌరవిస్తున్నామా? మన పూర్వీకులైనటువంటి వారి కొరకు, లేకపోతే మనకంటే మరి దైవికమైనటువంటి విశ్వాసులు సిస్టర్సే కానీ బ్రదర్సే కానీ మనం ఎంతవరకు తగ్గించుకుంటున్నాం? ఎదుటివాడు ప్రైజ్లాడి చెప్పేదాకా మనం అట్లాగే చూస్తున్నాం. మనలో ఏమైనా తగ్గింపు ఉందా? ప్రార్థించే మనసు ఉందా? తగ్గించుకుని మాట్లాడే మనసు ఉందా? ప్రేమతో మాట్లాడే మనసు ఉందా? ఆ తగ్గింపు జీవితం మనలో ఉందా? ఆ తగ్గింపు జీవితం మనలో లేదు. కాబట్టి మనం కూడా తగ్గించుకోవాలి. తగ్గించుకుంటేనే దేవుని ఆశీర్వాదం మనకు దొరుకుతుంది. పిల్లలు తమ్మును తాము ఏం చేస్తూ వచ్చినారంట? తగ్గించుకుంటే కనుక హిజ్కియా దినములో యెహోవా కోపం ఎవరి మీదకి రాలేదు? జనుల మీదకి రాలేదు. కాబట్టి మనం తగ్గించుకోవాలి, విధేయత చూపాలి. దేవునికి మనుషులకు కూడా విధేయత చూపాలి. దేవునికే కాదు మనుషులకు కూడా. దేవుని దయందును మనుషుల దయందునని వాక్యం రాయబడింది. ఆ విధేయత లేకపోతే, ఆ తగ్గింపు జీవితం లేకపోతే, మనుషులు ఎదుటి కూడా మనకు కనపడుతున్నటువంటి దైవ సేవకి నువ్వు విధేయత చూపకపోతే దేవునికి నువ్వేం విధేయత చూపిస్తావు? నీ తోటి విశ్వాసికి నువ్వు విధేయత చూపించకపోతే
ఏముందని నువ్వు గర్విస్తున్నావు, ఏముందని మనం అతిశయిస్తున్నాం. మనం కూడా అలాంటి గర్వించేటువంటి మనస్తత్వాన్ని కలిగి ఉన్నామేమో. ఆ గర్వాన్ని మనం విడిచిపెట్టినప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. హిజ్కియాని దేవుడు ఆశీర్వదించినాడు. చూడండి 27వ వచనాన్ని అందరూ కలిసి చదువుకుందాం. 2వ దినవృత్తాంతములు 32వ అధ్యాయం 27వ వచనం అందరం కలిసి చదువుకుందాం. హిజ్కియాకు అతి విస్తారమైన ఐశ్వర్యమును ఘనతయు కలిగిను. అతడు వెండి బంగారములను రత్నములను సుగంధ ద్రవ్యములను డాలును నానా విధములకు శ్రేష్టమైన ఉపకరణములను సంపాదించుకొని వాటికి బొక్సములు కట్టించెను. 38వ వచనం కూడా అందరు కలిసి చదువుకుందాం. ధాన్యమును ద్రాక్షరసమును తైలమును ఉండుటకు కొట్లను పలువిధ పశువులకు సాలలను మందలకు దొడ్లను కట్టించును. చదవండి 29వ వచనం కూడా అందరం కలిసి చదువుదాం. మరియు దేవుడు అతనికి అతి విస్తారమైన కలివి దయచేసినందున పట్టణములను విస్తారమైన గొర్రెల మందలను పశువుల మందలను అతడు సంపాదించను. చూసారండి, దేవుడు ఎంత ఆశీర్వదించినాడు ఆ వ్యక్తిని, ఎంత దీవించినాడు. కారణం ఏంటంటే తనలో ఉన్నటువంటి విధేయత, తనలో ఉన్నటువంటి లోబడేటువంటి తత్వం, ఆ వినయం విధేయత, దేవుని దగ్గర తను తగ్గించుకున్న విధానం, తనలో ఉన్నటువంటి పశ్చాత్తాపాన్ని బట్టి తను రోగి అయిన తర్వాత మరలా బాగుపడిన తర్వాత దేవుడు తనను ఆశీర్వదించినాడు. ఆ రీతిగా దేవుడు తనను ఇంకా ఉన్నత స్థితిలోని కొంత అనుభవంలోనికి దేవుడు తీసుకొచ్చినాడు అనమాట. కాబట్టి దాన్ని ఏం చేస్తూ వచ్చినాడంటే వృద్ధి పొందుతూ వచ్చినాడు. 30వ వచనం చూడండి, 30వ వచనం చదవండి. హిజ్కియా తాను పూనుకున్న సర్వ ప్రయత్నములందు వృద్ధి పొందుతూ వచ్చాడంట. హిజ్కియా ఏ పని చేసినా కూడా దాన్ని ఏం చేస్తూ వచ్చినాడు, దాన్ని పూర్తి చేస్తూ వచ్చినాడు, పూర్తి చేస్తూ వృద్ధి పొందినాడు. ఏ పని చేసినా వృద్ధి పొందాడు. మనం ఏదైనా ఒక పని చేసాం, ఏ పని చేసినా మనకు జీరోనే కదండి. మన పాదం ఎక్కడ పెట్టినా దరిద్రమే. అట్లా ఉంటాం మనం. అందరు కాదులేండి, కొంతమంది అలాంటి స్థితిలో ఉంటాం కదండి. హిజ్కియా ఏ పని చేసినా ఏమవుతుందంటే అండి, వృద్ధి పొందుతూ వచ్చినాడంట. హిజ్కియా తాను పూనుకునిన సర్వ ప్రయత్నములందు ఏం చేస్తూ వచ్చినాడు, వృద్ధి పొందుతూ వచ్చినాడు. 31వ వచనం అందరం కలిసి చదువుకుందాం. 31వ వచనం. అతని దేశము ఆశ్చర్యంగా అభివృద్ధి నందుటను గూర్చి విచారించి తెలుసుకున్నటకై బబులోను అధిపతులను సాలని మనం ఇక్కడ చూసినట్లయితే తనకు విస్తరించిపోయింది, తనకు ఆస్తి ఎంతో విస్తరిస్తుపోయింది. చివరిలో చూడండి ఈ మాట చదువుకుందాం. 32వ అధ్యాయము 2వ దినవృత్తాంతంలో 32వ వచనం, 32వ వచనం అందరు కలిసి చదువుకుందాం. హిజ్కియా చేసిన ఇతర కార్యముల గురించి అతడు చూపిన భక్తిని గురించి ప్రవర్తియు ఆమోజు కుమారుడును యేషై కలిగిన దర్శన గ్రంథములందును యోధారాజుల గ్రంథములందును రాయబడి ఉన్నది కదా. కాబట్టి ఎంతో ఘనంగా చేయబడ్డాడు. మరి తన భక్తిని గురించి అని రాయబడుతూ వచ్చింది. తన భక్తిని గురించి, తన విశ్వాసాన్ని గురించి, తను చేసిన కార్యముల గురించి పరిశుద్ధ గ్రంథం బైబిల్లో రాయబడుతూ వచ్చింది. హిజ్కియా ఎంతగానో ఆశీర్వదించబడినవాడు. తర్వాత ఏం చేస్తూ వచ్చినాడంటే తన మరణం పొందినప్పుడు కూడా ఏం చేస్తూ వచ్చినాడంట, తన భూస్థాపన కూడా ఘనంగా జరగబడుతూ వచ్చింది. ఈ మాట కూడా చదువుకుంది చూడండి. 33వ వచనం. హిజ్కియా తన పితరులతో కూడా నిద్రింపుగా జనులు దావీదు సంతతిని శ్మశాన భూమి యందు కట్టబడిన పైస్థానమందు అతన్ని పాతిపెట్టిరి. అతడు మరణం పొందినప్పుడు యోధావారందరూ యెరూషలేము కాపురస్తులను అతనికి ఉత్తర క్రియలు ఘనముగా జరిగించిరి. అతని కుమారుడైన మనిషే అతనికి మారుగా రాశాయి. కాబట్టి ఘనంగా తన యొక్క జీవిత విధానం ఘనంగా జరగబడుతూ వచ్చింది. చనిపోయినప్పుడు భూస్థాపన ఎంతో ఘనంగా చేసినారంట అండి. ఎంతో ఆశీర్వాదం, ఎంత దీవెన చూడండి. కారణం ఏంటంటే సర్వసాధారణంగా ప్రతి ఒక్కరూ ఏదో చోట తప్పిపోతూ ఉంటాం, ఏదో చోట మనుషులు తప్పిపోతూ ఉంటాం. అది ఎల్లప్పుడూ తప్పిపోయే వారంగా కాకుండా మన తప్పును సరి చేసుకునే వారంగా ఉండాలి, మన తప్పుని దిద్దుకునే వారంగా ఉండాలి. బైబిల్లో రాయబడింది, దిద్దుబాటు నీకు అసహ్యం కదా అని రాయబడింది. చాలాసార్లు దిద్దుకోవడానికి మనకు ఇష్టం ఉండదు. దిద్దుబాటు నీకు అసహ్యం కదా అంటున్నాడు దేవుడు. దిద్దుకోవాలి. హిజ్కియా ఏం చేస్తూ వచ్చినాడు, పశ్చాత్తాపడ్డాడు. హిజ్కియా లోబడ్డాడు, పశ్చాత్తాపడి కన్నీళ్లు గార్చి గోడతడి తిరిగినప్పుడు దేవుడు ఆ వ్యక్తిని బాగు చేసినాడు. అట్టి అనుభవం కూడా మనం కూడా వెళ్ళాలని, అలాంటి మంచి జీవితాన్ని మనం కలిగి ఉండాలని దేవుడు హిజ్కియాని మన గమ్యానికి తీసుకుని వచ్చినాడు.
ప్రభు శరీరంలో రక్తంలో పాలు పొందుతున్నటువంటి నీవునే మనం కూడా మనం దేవుని ఎదుట తగ్గించుకుని మనలో కూడా అలాంటి గొప్ప తగ్గింపు గుణాన్ని, ఆ పశ్చాత్తాప గుణం అనేది నీలో నాలో కలగాలి. ఇప్పుడు ప్రభు దగ్గర మనం పాలు పొందుతున్నాం. దేవుడు ఇప్పుడు మనకు సమయం ఇచ్చినాడు. నీకున్న కష్టాలను బట్టి నువ్వేం పశ్చాత్తాపడుతున్నావు? ఇప్పుడు మనకు ప్రార్థన ఇప్పుడు మనం బలలో పాలు పొందే ముందుగా మరి కొంత మనకు దేవుడు అవకాశం ఇస్తాడు పశ్చాత్తాపడటానికి. ఇసుక వలె మనం దేవుని తట్టు చూడటానికి, మన దేవుడు తిరిగి సమకూర్చడానికి దేవుడు మనకు సమయం ఇచ్చినప్పుడు మన హృదయంలో ఏం పశ్చాత్తాపడి మన హృదయ గర్వాన్ని విడిచిపెడుతున్నాం? దేవుడు ఇష్టం లేనిది ఏదైతే ఇష్టం, దేవునికి ఇష్టం లేనిది ఏదైతే ఉందో దాన్ని మనం విడిచిపెడుతున్నామా? విడిచిపెట్టేటువంటి అనుభవంలో నీవునే మనం కలిగి ఉండాలి. ఇసుక ఏం చేస్తూ వచ్చినాడంట? తన హృదయ గర్వాన్ని విడిచిపెట్టాడంట. మనం విడిచిపెడుతున్నామా? దేవునికి ఇష్టం లేనిది ఏదైనా సరే, అది హృదయ గర్వమే కావచ్చు, లేకపోతే ఏదైనా సరే మనం విడిచిపెడుతున్నామా? దేవునికి ఇష్టం లేనిది, దీని ద్వారా నాకు నష్టం వస్తుంది, దీని ద్వారానే నేను అభివృద్ధి చెందటం లేదని మన వేరికి కూడా మరి మనం దాన్ని ఏం చేయాలి? దేవుని దగ్గర ఒప్పుకుని ఏం చేయాలంటే అండి, విడిచిపెట్టాలి. దేవుడి కొద్ది మాటలను దీవించి ఆశీర్వదించునుగాక. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. మోకరించగలిగిన వాళ్ళు, మోకాళ్ళు నొప్పి లేనటువంటి వాళ్ళు, ముఖ్యంగా యవనస్తులు మోకరించడం లేదు. మోకరించాలి. మోకరించడం విధేయత, దేవుని దగ్గర తగ్గింపు. భక్ష్యంగా అంకులు నిండు వృద్ధాపం వచ్చినప్పుడు కూడా మోకరించినాడు. మనకు మోకాళ్ళు బాగుండి కూడా మోకరించడం లేదంటే దేవుని దగ్గర మనం ఎంతో అవిధేయత చూపినట్లు. మనం ఒక 2 నిమిషాలు పరీక్షించుకుందాం. ఇసుక అని దేవుడు మన ముందు ప్రయాసపెట్టినాడు. ఇసుక యొక్క అనుభవాన్ని దేవుడు మనకు తెలియచేస్తున్నాడు. ఇసుక ఏం చేస్తూ వచ్చినాడంటే తాను తగ్గించుకుంటూ వచ్చినాడు. ఇసుక యొక్క భక్తి జీవితాన్ని దేవుడు మనకు తెలియచేస్తూ వచ్చినాడు. ఇసుక అంట నీతిని అనుసరించి నడుచుకుంటూ వచ్చినాడంట. మనలో ఆ యొక్క నీతిని అనుసరించి నడుచుకునేటువంటి మనసు మనలో ఉందా? ఇసుక ఏం చేస్తూ వచ్చినాడంటే విశ్వాసం కలిగి జీవిస్తూ వచ్చినాడంట. మనం కూడా అలాంటి విశ్వాసం కలిగి ఉండాలని మాట్లాడుతున్నాడు దేవుడు. ఉన్నదా మనలో ఆ విశ్వాసం? ఒకవేళ లేకపోతే ప్రభా నాలో ఆ విశ్వాసం దయచేయమని అడగాలి. ఒకవేళ మనం దేవుని ఎదుట మనం నీతిని అనుసరించి నడుచుకుంటున్నామా? దేవుని హత్తుకుంటున్నామా? దేవుని హత్తుకుని జీవిస్తూ వచ్చినాడంట. దేవుని వెంబడిస్తున్నామా? దేవుని ఆజ్ఞలన్నింటిని అనుసరించి నడుచుకుంటున్నామా? యథార్థంగా జీవిస్తున్నామా? నమ్మకంగా ఉంటున్నామా? కదండి. దేవుని తట్టు తిరుగుతున్నామా? కష్టాల బాధల్లో ప్రభా నేను అనేక సార్లు నీ వైపు తిరగట్లేదు, నీ తట్టు నేను చూడలేని స్థితిలో ఉన్నాను. దేవుని తట్టు తిరిగేటువంటి అనుభవంలో నీవు ఉన్నావా? దేవుని తట్టు తిరుగుతున్నామా? సత్యంతో నడుచుకుంటున్నామా? ఇసుక సత్యంతో నడుస్తున్నాడంట. దేవుని దృష్టికి సమస్తమును అనుకూలంగా జరిగిస్తున్నాడు. మరి ఇసుక పశ్చాత్తాపడి కన్నీళ్లు గార్చి